వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బీర్దబోలు గ్రామంలో ప్రజా వైద్యం ప్రజల హక్కు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. నా వీడియో ఆన్ చేస్తున్నాడు. ఎన్నికలలో అన్నదాత సుఖీభవ హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు సుఖీభవగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. గ్రామ పంచాయతీకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో దానిని నిరసిస్తూ 1 కోటి మంది వ్యక్తుల దగ్గర నుంచి 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి వినతి పత్రం సమర్పించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి 60,000 నుంచి 70,000 మంది దగ్గర సంతకాలు సేకరించినటువంటి ఈ సంతకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఇచ్చేదానికి కేంద్ర కార్యాలయానికి తరలించి ఆయన ఆధ్వర్యంలో అందరం కలిసి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు గవర్నర్ గారికి వినతి పత్రం సమర్పించి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానానికి మీరే ముందు నిలబడి రాజ్యాంగ అధిపతిగా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి కోరడానికి ఈ కోటి సంతకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. అందులో భాగంగా దాదాపుగా 2 రోజులు తుఫాన్తో ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇది కాస్త గ్యాపింగ్ కావడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు వెంటనే అనుకున్న తడువుకు వెంటనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. హడావిడిగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ఈరోజు రాష్ట్రంలో చూస్తే హామీలు ఇవ్వడం, వాటిని మరిచిపోవడం, మోసం చేయడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. దాంతో పాటు ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఆ హామీలు మేమని నిలబెడతామన్నారు. రకరకాలైనటువంటి బాండ్లు ఇచ్చారు, సంతకాలు పెట్టించారు. పాపం కొందరు ఇళ్లలో ఉంటాయేమో ఇంకా కూడా ఆ సంతకాలు ఒకసారి గతంలో తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినటువంటి కాగితాలు చూసుకోండి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలు దాంట్లో చూస్తే పెడితే ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటానికి అధికారం ఉన్నా లేకపోయినా మీ ఇంటి బిడ్డగా గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నారనేటువంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఇంకా కూడా ప్రతిపక్షంలో ఈరోజు దానికి సంబంధించి రైతులకు నిలబడి ఈరోజు డ్యూటీగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొని సమాధానం చెప్పగలిగేటువంటి నాయకుడు మనకున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ అతి తక్కువ సమయంలో ఒక్క పిలుపుతో ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. ఏదైతే ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీల్ని ఈ రోజు నేను ప్రైవేట్ పరం చేసేస్తా, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేస్తా, వాళ్ళు ఏదో నాకు 10 రూపాయలు కమిషన్ ఇస్తే చాలు అని చెప్పి ఈ రోజు ప్రజల ఆస్తులను అమ్మేటువంటి హక్కు చంద్రబాబు నాయుడికి ఎవరిచ్చారు అనేటువంటిది మనం అందరం ఆలోచించాల్సిన సమయం. కాబట్టి ఈ రోజు 17 మెడికల్ కాలేజీ ఎందుకు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క విషయం గుర్తు పెట్టుకుంటే ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీ లేదో ఆ జిల్లాలో మెడికల్ కాలేజీ తీసుకురావాలని చెప్పాడు. మీ అందరికీ తెలిసినటువంటి విషయం. కరోనా లాంటి కష్టకాలం వచ్చింది. 100,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాడు అయ్యా నాకు ఆసుపత్రిలో ఒక బెడ్ ఏర్పాటు చేస్తే నేను బ్రతకతాను, నాకు ఒక బెడ్ ఏర్పాటు చేయమంటే కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు మేము మీ జోలికి రాం, మీ దగ్గరకు వస్తే మా ప్రాణాలు పోతాయి, కాబట్టి మా ప్రాణాలు మాకు ముఖ్యం కాబట్టి మేము మీకు వైద్యం అందించమని చెప్పి చేతులు ఎత్తేసాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆ రోజు ఆసుపత్రులు మాత్రమే వైద్యం అందించగలిగాయి కాబట్టి
అంత ఎంతో మనకు ఊరట కలిగింది, కొంతమంది మనం కాపాడుకోగలిగాం, కొంతమంది ప్రాణాలతో బ్రతికి బట్ట కట్టగలిగారు. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఇటువంటిది మరలా ఇటువంటి విపత్తు ఎప్పుడన్నా పునరావృతం అయితే ప్రతి జిల్లాకి సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలలో 17 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు లేవు. కాబట్టి ఆ 17 జిల్లాలకి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడమే కాకుండా దాదాపుగా 7 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. 10 మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 10 మెడికల్ కాలేజీలు నేను ప్రైవేటీకరణ చేస్తా, మీరు ఎవరు చెప్పినా నేను విన్నో. నాకు ఈరోజు దాదాపుగా చూస్తే 850 ఎకరాలు సమీకరించాడు నడిబొడ్డు ఉన్నటువంటి ప్రాంతాల్లో. ఈరోజు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు తెలుసా? 100 రూపాయలకి ఎకరా ఇచ్చేస్తానంటున్నాడు. ఒక్క 100 రూపాయలకి నేను ఎకరా ఇచ్చేస్తానంటే 850 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని 85,000 వేల కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భూమిని నేను ఇచ్చేస్తా, నా దగ్గర డబ్బు లేదు, నేను నడపలేను అని చెప్పి ఈ రోజు మనకు వైద్యశాల వస్తే నెల్లూరులో ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి హాస్పిటల్ ఉంది. నేను పెట్టను, మీరిద్దరు మోసగాళ్ళు అనుకున్నాడేమో, ఆయన పెట్టలే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకం పెట్టారు, దాని కింద ప్రమాణకం కూడా చేశారు. ప్రమాణ పూర్తిగా నేను చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని దాని కింద రాశారు. మీరు చూసుకోండి. జూన్ 2024 నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. జూన్ 2024 నుంచి అన్నదాత సుఖీభవ కింద రైతులకి ఏమన్నా 20,000 ఇచ్చారా అంటే ₹1 ఇవ్వలేదు. తల్లికి వందనం కింద ₹1 ఇచ్చాడంటే ₹1 ఇవ్వలేదు. గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఫ్రీ బస్ ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఆడబిడ్డనిది ఇప్పటికే ఇవ్వలేదు, నెలకు 1,500. పాపం ఆ రామానాయుడు అయితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 15,000 అని ఎంత పాపులర్ అయిపోయాడో పాపం. ₹1 ఈ రోజు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. దాంతో పాటు నిరుద్యోగులకు ₹3,000 ఇస్తానన్నాడు. సూపర్ 6 లో ఉండేది, మిగతా చాలా చెప్పాడు, 100లో చెప్పాడు, 10లో కాదు. కానీ ఆ ₹3,000 ఇస్తానంటే ఆ ₹3,000 కూడా ఈ రోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అన్ని విధాల మోసం చేయడం ఒక ఎత్తు అయితే, ఇస్తానని చెప్పి ఎక్కొట్టడం ఒక ఎత్తు అయితే, మనకు సంబంధించినటువంటి ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే మనది, మనం కట్టినటువంటి పన్నులతో ఉండేటువంటిది, ఎవరు కూడా వాళ్ళ జోబుల నుంచి దిగు. ఆలోచన విధానం ప్రకారం పేదవాడిని కాస్త ఊరట కలిగించాలి, ధనికుల దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసి పేదవాడికి దాన్ని పంచిపెట్టి, పేదవాడు కూడా ఈ సమాజంలో అడగబడిపోకుండా, పేదవాడు మరింత దిగజారిపోకుండా, పేదవాడు కూడా గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలి. కాబట్టి పన్నుల రూపంలో వచ్చేటువంటి దానిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన విచక్షణను ఉపయోగించి ఎవరికి ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేటువంటి దాని మీద దృష్టి పెడతాడు. ఆ విధంగా దృష్టి పెట్టినటువంటి వ్యక్తుల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి, ఆ తర్వాత మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరే ఆలోచన చేయండి. ఈరోజు చాలా మంది బయట మాట్లాడుతున్నారు, చెప్పాడు మోసం చేశాడు చంద్రబాబు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఎవరి హయాంలో ప్రజలకు మేలు జరిగింది అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రజల సొత్తుతో హర హర మహాదేవ్, ఓం నమః శివాయ. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు వేలాది మంది మహిళా భక్తులతో శోభాయాత్ర కార్యక్రమం. 6 గంటలకు హరిద్వార్ అర్చకులచే కాశీ, గయా, ప్రయాగ్ ఘాట్ ని తలపించేలా పవిత్ర గంగా హారతి కార్యక్రమం. 7 గంటలకు 108 తెప్పలతో పవిత్ర స్వర్ణాల చెరువులో శివకృతి కార్యక్రమం. నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత ఉన్న గణేష్ ఘాట్ వద్ద జరుగును. కావున భక్తజనులందరూ ఇంతటి మహోత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.